హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఫస్ట్ 3 months లో మనం తీసుకోవాల్సిన మెడికేషన్స్ దీని గురించి మాట్లాడుకుందామండి. ఇది ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ డి. ఇవి మనం మెయిన్ గా తీసుకోవాల్సిన మెడికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ మనం మామూలుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ ఎవరైనా ఒక 3 months ముందు నుంచే తీసుకోమని చెప్తాము. అండ్ దెన్ ఇట్ షుడ్ బి కంటిన్యూ టిల్ ఫస్ట్ 3 months, అంటే ప్రెగ్నెన్సీ అయిన నెక్స్ట్ 3 months వరకు కూడా ఫోలిక్ యాసిడ్ కంటిన్యూ చేయాలి. అండ్ ఆల్సో వైటమిన్ డి వీక్లీ వన్స్ వేసుకున్నా సరిపోతుంది వైటమిన్ డి అనేది. అదర్వైజ్ మార్నింగ్ న్యాచురల్ గా మనకు వైటమిన్ డి కావాలనుకుంటే మార్నింగ్ టైం 8 లోపు ఎండలో కొంచెం నిలబడుకుంటే ఆ వైటమిన్ డి మనకి అబ్జార్బ్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ దెన్ బేబీకి ఊంగు లోపల ఉంటుంది కాబట్టి వైటమిన్ డి సప్లై అనేది డెఫినెట్ గా మదర్ నుంచే రావాలి. సో ఈ వైటమిన్ డి సప్లై మదర్ కి ఫస్ట్ సప్లై బాగుంటే దెన్ అది బేబీకి పోతుంది అనమాట. సో మనం తీసుకోవాల్సిన మెడికేషన్స్ ఈ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, వైటమిన్ డి అండ్ ఫోలిక్ యాసిడ్. బేబీ అంతా చక్కగా ఫామ్ అవ్వడానికి, బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏమీ రాకుండా ఉండడానికి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే వెన్నెముక ఇబ్బందులు ఏమి రాకుండా ఉండడానికి మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇదొకటి. అండ్ దెన్ నెక్స్ట్ మంచి ఆహారం, మనకి ఈజీగా దొరికే ఆహారం ఏంటి అంటే పాలు మనం కనీసం రోజుకు 2 సార్లు అంటూ తీసుకోవాలండి.